రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు గత 8 సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా విద్యా వైద్య రంగాలలో తమ వంతు సహాయం చేయడం అభినందనీయమని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లో ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ అరుణకుమార్ అధ్యక్షత వహించగా అమెరికాలో స్థిరపడిన ట్రస్ట్ పూర్వ విద్యార్థిని అత్యం మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద మహిళలకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ నాగవేణి, ట్రెజరర్ వివి రామ్ చరణ్, సేమకుర్తి పాపారావు, వేదుల మధు, విద్యార్థులు సరళ పాల్గొన్నారు. తను ఇండియా వస్తున్నప్పుడల్లా ఒక యాక్టివిటీ ఇక్కడ తను చేయడానికి వస్తుంటుంది. దీనే కాకుండా విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, వేరే ఊర్లో ఉన్నవాళ్ళు కూడా కాకినాడ వచ్చినప్పుడు వాళ్ళ చేతుల మీద మేము యాక్టివిటీ చేయిస్తాం. మరి రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ గత సుమారు 8 ఏళ్ల బట్టి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు బాగా చేరువైంది. మేమందరూ కూడా మేము సంపాదించుకున్న దాంట్లో కొద్ది భాగం వాళ్ళ వీలుని బట్టి 2,000 నుంచి 2 లక్షల దాకా ప్రతి సంవత్సరం ఇచ్చే విద్యార్థులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడ యాక్టివిటీ చేయడం వల్ల ఏమొస్తుందని చెప్పి అనుకోవడం కంటే వాళ్ళందరికీ కాకినాడలో మేము చదువుకున్నాం, రెడ్ కాన్వెంట్లో చదువుకున్నాం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళ కోసం ఏదో చేయాలనే తపంతో డొనేషన్స్ ఇవ్వడం. వాళ్ళకి రూపాయి కలిసి రాదు, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను. ఈ ఊరి వలన మేము పెరిగి పెద్దయి ఉన్నత స్థానంలో ఉన్నాం, ఏదో చేయాలి ఊరికని స్కూల్ పేరుతో అని చెప్పి వాళ్ళు ఇలాగ చేయడం నిజంగా ఆనందకరమైన విషయం. మరి ప్రత్యేకంగా మాధవ్కి, వారి కుటుంబానికి మరి మేము శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి యాక్టివిటీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ట్రస్ట్ తరఫున, అలాగే మిగతా స్కూల్స్లో చదివిన వాళ్ళు, కాలేజ్ చదివిన వాళ్ళు ఇలా ట్రస్టులు పెట్టి చేతనైన సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి మా ప్రెసిడెంట్గా, ఈ యొక్క ట్రస్ట్ ప్రెసిడెంట్గా ప్రగల్పాడు అరుణకుమార్ గారు, అలాగే సెక్రటరీగా నాగవేణి, ట్రెజరర్గా రామ్ చరణ్, వాళ్ళు మొన్న జూలై 1 నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ యాక్టివిటీ ఇది. వాళ్ళు ఎక్కడా తగ్గకుండా మరి ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్లాగా చక్కని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ ట్రస్ట్కి సహకరిస్తున్న ప్రతి వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఫౌండర్ చైర్మన్ అండ్ పర్మనెంట్ చైర్మన్ బచ్చు కమల్ బాబు గారితో సహా అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్